మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా డబ్బింగ్లో? అంటే నేను కూడా ఆ స్థాయిలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్థిరపడాలని మొదట్లో ఎప్పుడన్నా అనుకున్నారా? ఎవరు ఉంది. మీకు ఇన్స్పిరేషన్? మళ్ళీ మనం అక్కడ ఉపన్యాస పోటీల దగ్గర ఆగాను కదా, అవును, అక్కడ. అప్పుడు వాయిస్ బాగుంది అని అనేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత నేను థియేటర్ ఆర్ట్స్ చేసి 96లో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీ. అయితే అందరూ అప్పుడు ప్రేమ కథ సుమంత్ గారు హీరోగా జరుగుతుందాలో ఆడిషన్స్ కోసం అని మా కాలేజ్కి వచ్చారు. మా గురువు గారు ప్రదీప్ సార్, ప్రసాద్ రెడ్డి గారు, మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, దే ఆర్ వెరీ టాలెంటెడ్ అంటే వచ్చారు, ఆడిషన్స్ చేశారు, మిమిక్రీ కూడా చేస్తాడు ఈ అబ్బాయి అని చెప్పారు. కానీ నేను సెలెక్ట్ అవ్వాల. ఒకవేళ ఆ ఆడిషన్స్లో అయ్యుండుంటే అది ఎలా వెళ్ళేదో లైఫ్ తెలియదు. నేను అనుకున్నాను వాయిస్ బాగుంది, నాకు నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీ ముక్కు వంకరగా ఉంది, నువ్వు పెద్ద కలర్ లేవు. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని అనమాట. అంటే నాకు భలే కోపం వచ్చేది. అవును, ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఫిజిక్ని వేరే వాళ్ళు ఎవరిని కామెంట్ చేయొద్దు అసలు. నాకు వాయిస్ బాగుంది కదా, నా వాయిస్ అబ్బా ఏం వాయిస్, వాయిస్ మీదనే వెళ్దాం అని చెప్పి నేను వాయిస్ మీద ట్రై చేసి ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ యువవాణి చేశాను. ఆ టైంలో డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ మా కళ్యాణ్ అన్న, బీవీ అన్న వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. బాబు వాయిస్ బాగుంది నీది, ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నాం 97లో, అది రమ్మంటే వెళ్ళి బరాబర్ సెలెక్ట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత మంచి వాయిస్ వచ్చిందని ఇంకా ఆ తర్వాత కాంచన్ బాబు గారు కానీ, మా ప్రసాద్ అన్న కానీ, ఇంకా ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ నన్ను వెంట ఉండి నడిపించి, వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు మీరు ఇలా ఉన్నాను. వెరీ గుడ్. సో నాకు ఇన్స్పిరేషన్ మీరు అంటే అసలు నిజం చెప్పాలంటే గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి మా జనరేషన్కి సాయి కుమార్ గారు. ఎందుకంటే డబ్బింగ్ అంటే ఏంటి అని కూడా తెలియని కొన్ని పరిస్థితుల్లో సాయి కుమార్ గారు రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్తారు కదా, అంకుశం ఇలా, ఓ అదా డైలాగులు చెప్తారు కదా మీరు, అదే డబ్బింగ్ అంతా ఒక ఆయన ఐకాన్ అన్నమాట. అసలు ఒక లెజెండరీ పర్సన్. అంటే రతన్ అన్నయ్య, ఘంటసాల గారు అబ్బాయి రతన్ అన్నయ్య కూడా సేమ్, వీళ్ళిద్దరు సూర్యచంద్రుల్లా వెలుగుతున్నారు. కాకపోతే బేస్ వాయిస్ ఉన్న వాళ్ళందరూ సాయి కుమార్ గారిని రోల్ మోడల్ గా, స్వీట్ గా వాయిస్ ఉన్న వాళ్ళు కొద్దిగా మన రతన్ అన్నయ్య ఇన్స్పిరేషన్ తీసుకు. ఆ తర్వాత నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇంకా ఇద్దరు, రవిశంకర్ గారు, ఆయన వాయిస్ చాలా బాగుంటుంది, తర్వాత శ్రీనివాసమూర్తి గారు ఆల్సో. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రవిశంకర్ గారిలా ఉంది వాయిస్ అని నాకు అట్లా కూడా కొన్ని అవకాశాలు రావడం జరిగింది. సో నేను ఆల్వేస్ థాంక్స్. ఆయన అందుబాటులో లేనప్పుడు అలా చెప్పింది. చాలా సినిమాల్లో అప్పట్లో టెక్నాలజీ, ఇప్పుడు ఫోన్లో చెప్పి కూడా ఒకసారి కరెక్షన్ డైలాగ్ అంటే వీ కెన్ మ్యాచ్. ఆ రోజుల్లో అలా లేదు. రవిశంకర్ గారు డైలాగ్ మిస్ అయినా, శ్రీనివాసమూర్తి గారిది మిస్ అయినా కూడా నేను మ్యాచ్ చేసేవాడిని. మిమిక్రీ వచ్చు కాబట్టి వాయిస్ కూడా వాళ్ళకి వెరీ నియర్ టు దెమ్. సో దాంతో ఏంటంటే వాళ్ళు మిస్ అయినా కూడా ఆర్సీఎంతో ఉన్నాడు కదా అని నాతో మేనేజ్ చేయించేవాళ్ళు. ఆ రకంగా కొన్ని చిన్న బడ్జెట్, అంటే వాళ్ళ బడ్జెట్ రేంజ్ కొద్దిగా పెద్ద బడ్జెట్. సో ఆ బడ్జెట్ అందని వాళ్ళందరూ కూడా మీ వైపు చూసేవారు.